హెచ్చించేటువంటిది. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేటటువంటిది. మరి మనం గమనిస్తే గనక ఈరోజు స్త్రీల క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉన్నాం. స్త్రీలందరికీ మరి నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. హ్యాపీ క్రిస్మస్ అండి, హ్యాపీ క్రిస్మస్. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ గురించి కనుక మనం ఆలోచన చేస్తే, క్రిస్మస్ అనేది ఒక మరి జాతికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక పల్లెకో, ఒక పట్టణానికో సంబంధించినటువంటి పండుగ కాదు. ఇది సార్వత్రికంగా అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే వాక్యము సెలవిస్తూ ఉండగా, మరి యేసుక్రీస్తు ఒక జాతికో, ఒక మతానికో, కులానికో దేవుడు కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అందరూ కూడా క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ యొక్క శుభ తరుణంలో మీరు కూడా ఈ క్రిస్మస్ మరి జరుపుకుంటున్న విధానాన్ని బట్టి స్త్రీలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ గురించి కనుక మనం ఆలోచన చేస్తే, క్రిస్మస్ లో స్త్రీల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. గలతీ 4:4 మనం చదువుతాం కదండి, ఆయన స్త్రీ యందు పుట్టారు అని అక్కడ వ్రాయబడింది. ఆయన స్త్రీ యందు పుట్టారు అంటే స్త్రీని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనందరి పాప విమోచన కొరకు ఈ లోకంలోనికి రావాలని ఆయన ఇష్టపడినప్పుడు ఆయన ఒక స్త్రీని సాధనంగా ఎన్నిక చేసుకున్నారు. చాలా మంది స్త్రీల గురించి మాట్లాడుతూ అంటారు, వీళ్ళు ఎందుకు పనికిరారండి, స్త్రీలు అబలలండి, ఏమీ చెయ్యలేరండి అని మాట్లాడుతూ చిన్న చూపు చూసే వాళ్ళని, చులకన భావంతో చూసే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటారు. అయితే లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడానికి ఆయన ఒక స్త్రీని ఎన్నిక చేసుకున్నారు. ఇది స్త్రీల పండుగ. ఏ పండుగ అండి? స్త్రీల పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ లోకంలోనికి ఆయన రావడానికి ఆయన మరియను సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్నిక చేసుకున్నారు. అయితే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో చాలా మంది వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ప్రత్యేకంగా స్త్రీల గురించి మనం ఆలోచన చేస్తే మరియ గారు మనకు కనబడతారు, ఎలిజబెత్ మనకు కనబడతారు, అన్న అనేటువంటి ప్రవక్త మనకు కనబడతారు వాక్యంలో. మరి అయితే అందరి గురించి మాట్లాడుకోవడానికి సమయం కాదు, కానీ కొద్దిసేపు మరి మరియ గారి గురించి, ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఆమెలో ఉన్నటువంటి పవిత్రత, పరిశుద్ధత, స్త్రీలమైనటువంటి మనము మరియ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనే విషయాలు కొన్ని నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి తల్లి గారు అయితే చాలా అనుభవజ్ఞురాలు వాక్యంలో, మరి చిన్న వయసు చిన్నదాన్నైన నన్ను పిలవడం, ఎందుకంటే వారికి ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన ఉన్నవారు మాత్రమే మరి ఒక అడుగు ముందుకి వేయగలరని నేను నమ్ముతా ఉన్నాను. కానీ చాలా మంది అయితే చిన్నవారిని ఉపయోగించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ తల్లి గారు మరి రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అయితే దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి కొన్ని మాటలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. కన్య అయినటువంటి మరియ గురించి మనం ఆలోచన చేస్తే, మరియ కన్యక అనే వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో గనక మనం చూస్తే అక్కడ రాయబడింది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియ కన్యక అని రాయబడింది. ఇంకా మనం చూస్తే మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన కన్యక, యేసేపునకు ప్రదానం చేయబడిన కన్యక. దేవదూత మరియ దగ్గరకు వచ్చి, ఇదిగో నీ గర్భాన కుమారుడు పుడతాడు అని చెప్తే ఆమె మాట్లాడుతూ సమాధానం ఇస్తూ అంటారు, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగో జరుగుతుంది అని ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, తనలో ఉన్నటువంటి పవిత్రత ఎంత ఖచ్చితమైనదో మనం అర్థం చేసుకోవచ్చండి. ఎవరిని ప్రశ్నిస్తా ఉంది? దేవదూతనే ప్రశ్నిస్తా ఉంది. ఎవరినండి?
చూస్తూ ఉన్నాం. అంటే ఆమె పవిత్రత ఎంత మేరకు ఉన్నదో మనము అవగాహన చేసుకోవలసినటువంటి వారమైన. అయితే గమనిస్తే కనుక ఇప్పుడు ఈ స్త్రీల క్రిస్మస్ లో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. అయితే వాక్యం కేవలం స్త్రీలకే కాదు కానీ పురుషులకు కూడా వాక్యమే. చూడండి, దేవుడు సంఘమును ఎలా పోల్చారండి? స్త్రీతో పోల్చారు కదండి, స్త్రీతో పోల్చారు. కాబట్టి ఈ స్త్రీల క్రిస్మస్ లో ఉన్నటువంటి సంఘం అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని పాటించవలసినటువంటి వారైనా. అయితే మరియా ప్రదానం చేయబడింది. మరియా యేసేపునకు ప్రదానం చేయబడినటువంటి కన్యక. అయితే సంఘమైనటువంటి మనము కూడా, వధువు సంఘమైనటువంటి మనము కూడా ప్రదానం చేయబడిన వారము అనే వాక్యము సెలవిస్తా ఉంది. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. దయచేసి చదువుదామండి. దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఏమని రాస్తూ ఉన్నారంటే, సంఘము పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి ప్రదానము చేయబడి ఉన్నది. ప్రదానము చేయబడినటువంటి కన్యక ప్రదానము చేయబడక ముందు ఊరంతా తిరిగినట్లుగా ప్రవర్తించడానికి వీలు లేదని. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెప్తారు, ఒక ఇంటికి నిన్ను పంపవలసి ఉంది, ఒక వ్యక్తికి ప్రదానం చేయబడి ఉన్నావు కాబట్టి నీ గుణ లక్షణాలు ఈ విధంగా ఉండాలి, ఇంతవరకు ఉన్నట్టు ఉండడానికి వీల్లేదని. ఆ తల్లిదండ్రుల మాట వినకుండా ఆమె ఇష్టానుసారంగా నడిస్తే కనుక ఎవరైతే ఆ సంబంధానికి ఒప్పుకున్నారో వారు దాన్ని క్యాన్సిల్ చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. కుటుంబం యొక్క పరువు ప్రతిష్ట పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎంత ఖచ్చితంగా ఉండాలో, ఎంత పరిశుద్ధతగా ఉండాలో చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ గమనిస్తే సంఘము కూడా ప్రదానము చేయబడి ఉన్నాం. మనమందరము ప్రదానము చేయబడి ఉన్నాం. ఎవరికి ప్రదానము చేయబడ్డామంటే ఒక్కడే పురుషునటువంటి క్రీస్తుకు మనము ప్రదానము చేయబడి ఉన్నామన్న విషయాన్ని గమనించాలి. మరియా ప్రదానము చేయబడింది, మనము కూడా ప్రదానము చేయబడ్డాం. ప్రదానము చేయబడిన తర్వాత పెళ్లి కుమారుడైన వచ్చే వరకు, పెళ్లి జరిగే వరకు ఏదైతే పరిశుద్ధత ఉందో, ఏదైతే కన్యాత్వం ఉందో, ఏదైతే పవిత్రత ఉందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ పవిత్రతను పాడు చేయాలని అపవాది తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటాడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా ఏదేని తోటలో ఉన్నటువంటి మన ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి తన కుయుక్తి చేత, తన లాలన మాటల చేత ఆమెను పాడు చేసినట్లుగా ఈరోజు కుటుంబాలు నడిపిస్తున్నటువంటి మనం, స్థిరమైనటువంటి మనం, ఇంటికి దీపం ఎవరండి? ఇల్లాలు అని మాట్లాడతారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని వాక్యంలో రాయబడింది. అయితే మనం ఎవరైతే కుటుంబాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నామో మనల్ని పాడు చేయడానికి, ఒక స్త్రీ పాడైతే కనుక కుటుంబం అంతా పాడైపోతుంది. ఒక స్త్రీ పాడైతే కనుక ఆ సమాజం అంతా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన సరళత నుండి, పవిత్రత నుండి మనలను తొలగించుట కొరకు అపవాది తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉన్నప్పుడు మనము మన పవిత్రతను కాపాడుకోవడానికి మనము కూడా ప్రతిరోజు ఏం చేయాలండి? ప్రయత్నము చేయాలి. 100% ఒక్కసారే మనం పరిశుద్ధత మనం సాధించలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక
ప్రభువు అనే 27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘము ఎలాగూ ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారంటే కళంకము ఉండకూడదంట, ముడత ఉండకూడదంట. అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకొనవలనని ఆయన ఆశిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు స్త్రీలు ఆయన కోరుకున్న పరిశుద్ధత గురించి ఆలోచించట్లేదు, ఆయన కోరుకున్న పవిత్రత గురించి ఆలోచించట్లేదు. ఆయన ఏమన్నారంటే మచ్చైనా ముడతైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధతను మనము కలిగి ఉండడానికి వాక్యం అనే ఉదక స్నానము చేత మనం పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కానీ ఆ ఆత్మ సంబంధమైన అవసరత మానివేసి చాలా మంది శారీరక సంబంధంగా మచ్చైనా ముడతైనా లేకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 60లో 20 లాగా కనబడాలని, చాలా మరి అందంగా కనబడాలని, ఎక్కడైనా చిన్న ముడత డాగు ఎక్కడ కనబడకూడదని. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో చెప్తా ఉన్నారు, ఒక రోజు బంగాళదుంప రాయమంటే రాసేస్తున్నారంట, తర్వాత రోజు టమాటా రాయమంటే రాసేస్తున్నారంట, తర్వాత రోజు ఉల్లిపాయ రాయండి మీ సౌందర్యం చాలా బాగుంటుందంటే ఆ ఉల్లిపాయ కూడా రాసేస్తున్నారు. అన్ని రాసేసి చివరికి వికారంగా తయారైపోతున్నారు కొంతమంది. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే బాహ్య సౌందర్యం కోసం, బాహ్యంగా పవిత్రత కోసం, బాహ్యంగా మచ్చైనా ముడతైనా డాగైనా లేకుండా ఉండాలని ఈ రోజు చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు చాలా మంది దానికోసమే బ్రతుకుతా ఉన్నారు. ధ్యాస అంతా వారి సౌందర్యాన్ని అలాగ కాపాడుకోవాలనే ధ్యాస. అయితే దేవుని యొక్క వాక్యము ఆయన ఎదుట నిలబడాలంటే ఎలా ఉండాలంట? మచ్చైనా ముడతైనా డాగైనా లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమగల సంఘముగా, అది శారీరక సంబంధమైనది మాత్రము కాదు కానీ ఆత్మ సంబంధమైన అర్థంలో మనము ఆలోచించవలసినటువంటి వారమైనా. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ తప్పకుండా పవిత్రతను కాపాడుకోవాలి. కుటుంబస్తులైనా ఎవరైనా సరే మరి పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనం ఆలోచన చేస్తే చాలా మందిలో పవిత్రత లోపిస్తా ఉంది. మాటల్లో పవిత్రత లేదండి, చూపులో పవిత్రత లేదు, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ఒక వ్యక్తి ఒక కొటేషన్ చెప్పారు, ఏమనంటే టీవీ 9 కన్నా ఫాస్ట్ గా వెళ్ళే న్యూస్ ఏదైనా ఉందా అని అడిగితే గనక ఆయన అన్నారు టెల్ ఏ ఉమెన్ అన్నారు. ఏంటంటే టెల్ ఏ ఉమెన్ అన్నారు. అంటే ఒక స్త్రీకి దగ్గర ఒక న్యూస్ అయితేనంట ఆవిడ లోపల ఉంచుకోలేదు, కష్టం, లోపల ఉంచుకోవడం కష్టమైపోయి ఒక స్త్రీ దగ్గరికి వెళ్తుందట. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక విషయం తెలిసింది, నిన్న రాత్రి అంతా నాకు ఒక్కటే గలిపి, అది నీకు చెప్పే వరకు నాకు నిద్ర పట్టట్లేదు, ఎవ్వరికి చెప్పు, ఇది నాకే తెలుసు, నువ్వు మనసులో ఉంచుకొని ఆవిడ చెప్తుంది. ఆవిడకి అప్పటి నుంచి నిద్ర పడుతుంది. ఆవిడ ఫ్రెండ్ ఎవరో ఉంటారు, ఆవిడికి చెప్పే వరకు నిద్ర పడుతుంది. ఆవిడకి వెళ్తుందట పక్కింటికి, నాకు ఒక న్యూస్ తెలిసింది, నేను ఉండబట్టలేకపోతున్నాను, నువ్వు మనసులో పెట్టుకో, ఇంకెవ్వరికి చెప్పొద్దంటే ఆవిడ వెళ్ళి ఇంకొకరు చెప్పుద్దంట. టీవీ 9లో ఉన్నటువంటి న్యూస్ కన్నా ముందుగా ఈ న్యూస్ ఊరంతా మాటల్లో పవిత్రత లేదండి, అపవిత్రమైన మాటలు. అదే సువార్త చెప్పడానికి, అదే మంచి మాట చెప్పడానికి ఆ సమయాన్ని ఉపయోగిస్తున్నారా అంటే లేదండి. అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి కార్యకలాపాల వైపు ఈరోజు చాలా మంది ఎదురు చూస్తూ వాటి వరకు ఆశపడుతూ ఉన్నారు. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్రత, పరిశుద్ధత ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి ఎంత మాత్రము ఇష్టపడలేనటువంటి పరిస్థితి మనం చూస్తాం.
లోపల మొదటి వ్యక్తి వచ్చారు. మొదటి వ్యక్తి వచ్చినప్పుడు తలుపులు బాధారంట, కొట్టారంట. ఆమె లోపల ఉంది. ఇతనికి అర్థమైంది ఇంకొక వ్యక్తితో కూడా ఈమె సంభాషణ చేస్తుందని. కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేశారంటే, ఒక 3 years పాప ఆ కారిడార్లో ఆడుకుంటూ ఉండగా ఈయన ఏం చేశాడంటే, కోపం వచ్చి నేల వేసిన పాపను కొట్టాడు. నేల వేసిన పాపను కొట్టినప్పుడు రక్తం వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్లారట. తీసుకెళ్లే లోపల పాప చనిపోయింది. ఆఫీసులో ఉన్నటువంటి భర్తకు ఫోన్ వెళ్ళిందట. భర్తకు ఫోన్ వెళ్తే భర్త వచ్చాడు. చేసేదేమీ లేదు. చాలా మనసంతా భార్య మోసం చేసిందన్న బాధ ఒకటి, పాప చనిపోయింది అన్నటువంటి బాధ ఒకటి. కాసేపటికి కేసు జరిగింది. పోలీసులు వచ్చారు, భార్యను తీసుకెళ్లారు. ఊరంతా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఆయన మనసంతా గాయమైపోయింది. చాలా భయంకరమైన గాయమైపోయింది. చనిపోయిన పాప కళ్ళ ముందు కనబడతా ఉంది. భార్య చేసిన మోసం గుర్తుకు వస్తూ ఈయన అలా ఆలోచించుకుంటూ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రైలు కింద తల పెట్టి చనిపోయాడండి. అంటే ఒక స్త్రీ పవిత్రతను కాపాడుకోకపోతే ఎంత గలిబిలి జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ పరిశుద్ధతను కాపాడుకోకపోతే కుటుంబం ఏ విధంగా విచ్ఛిన్నమైపోయిందో మనం ఆలోచించాలి. కాబట్టి స్త్రీలమైనటువంటి మనము ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని గమనించాలి. పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మరి రక్షకునికి జన్మనిచ్చిన తల్లిగారైనటువంటి మరియా ఇలాంటి పవిత్రతను కలిగి ఉంది కనుక దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నారు, గొప్ప వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకోలేదంట, సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని గొప్ప వాళ్ళని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే గొప్ప వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం, గొప్ప వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదట, సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని గొప్ప వాళ్ళగా చేశాడు. ఈ మరియలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి దేవుడు ఆమెను సెలెక్ట్ చేసుకొని ఎన్నిక చేసుకొని ఆ యొక్క స్త్రీ గర్భం ద్వారా ఈ లోకంలోనికి రావటం అనేది మనం గమనించాలి. ఇంకా మనం చూస్తే ఈ యొక్క స్త్రీ మరియా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేంతో నింపబడిందండి? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్త్రీ. పరిశుద్ధాత్మ కుటుంబంలో ఈరోజు అపవాది దాడి చేస్తాడు. అపవాది అంటే ఒక గ్రామం అన్నా ఒక సంఘం అన్నా ఏర్పడాలంటే కొన్ని కుటుంబాల కలయిక, కొన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక సంఘము, కొన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక గ్రామం. అంటే ఒక గ్రామం పాడేవాలన్నా ఒక కుటుంబం పాడేవాలన్నా అపవాది మొట్టమొదట ఎవరిని టార్గెట్ చేస్తాడంటే స్త్రీని టార్గెట్ చేస్తాడు. కాబట్టి స్త్రీకి ఆత్మ సంబంధమైన జ్ఞానము చాలా అవసరం. ఆ సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఎలా కనిపెడతాడండి? భర్త ఎక్కడికో వెళ్తాడు, భర్త వెనకాలంతా తిరగడానికి అవుతుందా? అవును. స్త్రీ కుటుంబంలో పని చేసుకోవాలి. కొంతమంది భర్త వెళ్ళిన దగ్గర నుంచే మొదలు పెట్టేస్తారు. ఎక్కడ ఉన్నారు? నిజంగా అక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారని అంటే అనుమానాస్పదంగా ట్రీట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. పిల్లలు ఎలా నడుస్తున్నారో తెలియాలి. మరి ఈ నడతలు కనిపెట్టేటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ కలిగిన స్త్రీకి ఏం జరుగుతుందో తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఏం జరుగుతుందో. ఈరోజు కంప్యూటర్ యుగంలో ఉన్నామండి. మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే పాలు కూడా తాగమని పిల్లలు మారం చేసేటువంటి దినాల్లో మనం ఉన్నాం. యవనస్తులు ఎవరు చూసినా ఫోన్ తోటే, కంప్యూటర్ తోటే, ట్యాబ్ తోటే ఉంటా ఉన్నారు. ఇది వరకు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే ఓహో మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పు చేస్తున్నారేమో మనకు అర్థమయ్యేది. ఇప్పుడు ఇలా మెసేజ్ టైప్ చేస్తున్నారు, ఆ మెసేజ్ ఇంకొక చోట వెళ్ళిపోతూ ఉంది. మనకంటే మన యొక్క తరం, మన పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. పేరెంటింగ్ అనేది గొప్ప సవాలుగా మారిపోయినటువంటి విషయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా కుటుంబాన్ని నడిపించాలి, ఏ విధంగా కుటుంబాన్ని కాపాడుకోవాలి, దేవుని కొరకు నమ్మకమైన కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి అంటే ఆ స్త్రీ తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి కుటుంబంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడితే జరిగేది ఏంటంటే ఏమి
ఎలా నడవాలో ఎలా నడవకూడదో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు ఇస్తాడండి. ఒక సేవకుడు ఎలా అన్నారు, అది GPS సిస్టమ్ లాగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడండి. ఎలా అంటే GPS సిస్టమ్ లాగా, అంటే మార్గం చూపిస్తాడు. రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, ఏంటి అనేటువంటి మార్గాన్ని చూపిస్తాడట. ఏమి చేయాలో ఏమి చేయకూడదు. ఒకసారి మరి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనం ఆ క్రింది మాటలు చూస్తే, పౌలు సీలలు మరి ఆసియా వెళ్దామనుకున్నారంటే సువార్త ప్రకటించడానికి. అయితే పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినందున అనే మాట అక్కడ రాయబడింది. పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచి ఆసియా వెళ్ళొద్దు అని చెప్పాడట. అదే ఆ పారాగ్రాఫ్ లో ఉంటది. మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయమని అడిగినట్టుగా దర్శనం కలిగి వారు సువార్త కొరకు మాసిదోనియాకు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఇంకా మనం చూస్తే పిలుపును ఎక్కడికి తీసుకెళ్ళిందంటే నపుంసకునికి కనెక్ట్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. పేతురును కొర్నేలిని కనెక్ట్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మనం ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా కనుక ఆలోచన చేస్తే మరియను ఎలిజబెత్ను కనెక్ట్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరియ చాలా సమస్యలో ఉంది. మరియ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఆ ఇబ్బంది ఏంటో మనందరికీ తెలుసు. వివాహం కాకుండా ఆమె గర్భవతి అయిందండి. వివాహం కాకుండా గర్భవతి అయితే సమాజంలో ఎన్నో సుట్టిపోటి మాటలు. పరిశుద్ధత కలిగి ఉన్నానని చెప్తే ఊరికే నమ్మరండి, ఊరికే నమ్మరు. ఎందుకంటే పురుషుని కలయిక లేకుండా, సాంగత్యం లేకుండా గర్భం వచ్చేసింది, అది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది అంటే అందరూ నమ్మేస్తారండి, నమ్మరు. ఎంతో భయంకరమైన సమస్యలో ఉంది. ఈమె ఒక వ్యక్తికి ప్రదానం చేయబడింది. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, ఆ వ్యక్తి మరి పెద్దల్లో పెడితే కనుక ఈమె యొక్క పరిస్థితి ఏంటి, రాళ్ళను చంపుతారా ఏంటి, ఏమి చేయాలి, గర్భాన్ని ఎలా మోయాలి, దాల్చే విషయము కాదండి. నెలలు పెరిగే కొద్ది కూడా భయంకరం అవుతుంది, దాల్చే విషయం కాదు. మరి ఏమి చేయాలి, భయంకరమైన సమస్యలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, మరియా దగ్గరికి వెళ్ళి. గొడ్రాలన్నమాట ఆమెకి ఇది 6వ మాసం. ఆవిడ దగ్గరికి వెళ్ళు. 3 నెలలు ఎక్కడికి వెళ్ళిందంట, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందంట. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా సాంగత్యం చేశారు, ఫ్రెండ్షిప్ చేశారండి. ఈమె మరియా యవనస్తురాలు, ఆమె వృద్ధురాలు. యవనస్తులు వృద్ధులకి కలుస్తుందండి. కొంచెం పెద్ద ఎదిగే కొద్ది కూడా వాళ్ళకి ప్రొటెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఒకే మాట 2 సార్లు చెప్తారు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అనేది అదే మళ్ళీ చెప్తారు. వాళ్ళ యొక్క పరిస్థితి వేరు ఉంటుంది, వేరే యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు, వేరే యొక్క ఆలోచనలు వేరు. చూడండి, ఎక్కడ చూసిన కుటుంబాల్లో అత్త కోడలు తగులాడుకుంటున్నారు, గొడవలు ఆడుకుంటున్నారని సమస్యలు బయటకు వస్తాయి. ఎందుకు వస్తాయని ఆలోచన చేస్తే, పోనీ అత్త కోడలంటే ఎవరండి, కొడుకు భార్య అంటే కుటుంబంలో వ్యక్తే, కుటుంబంలో వ్యక్తే కదా. మరి కుటుంబంలో వ్యక్తికి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎందుకు గొడవలు వచ్చేస్తున్నాయని నేను ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఆమె యొక్క తరములో ఆమె చాలా అనుభవించింది, చాలా కష్టపడింది. ఆమె అంతే కష్టపడాలి ఈమె కూడా అనుకుంటుంది. ఈమెకు వచ్చేటప్పటికి ఆమెకున్నంత కష్టం పడే స్థితిలో ప్రజలు లేరు. ఈమె కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది, మోడల్గా పనిచేయాలనుకుంటుంది. ఆవిడేమో నేను పప్పు రుబ్బాను, ఆ రోజులో ఎంత కష్టపడ్డానో తెలుసా అంటది. ఈవిడ మిక్సీ వచ్చాక మిక్సీ వేసుకుంటాను కానీ పప్పు ఎందుకు రుబ్బాలని ఈవిడ అనుకుంటుంది. ఈ తరాల మధ్యలో ఉన్నటువంటి అంతరం, ఈ గ్యాప్. కానీ ఈ కోడలు కూడా మళ్ళా అత్తగారు అయ్యే పొజిషన్కి వచ్చేసరికి ఈవిడ కూడా అలాంటి అనుభవాలు వచ్చిన తర్వాత కూడా ఈవిడ అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది. అంటే చూడండి, ఒక వృద్ధులకి ఒక యవనస్తులకి మధ్య ఆలోచనలో చాలా వ్యత్యాసం ఉంటుందండి. వృద్ధులతో యవనస్తులు ఫ్రెండ్షిప్ చేయలేరు, కానీ వీరు చాలా సాంగత్యం చేస్తూ 3 నెలలు కలిసి ఉండిపోయారట. మరియా పరిశుద్ధాత్మతో నింపబడి పల్లవి ఎత్తి ప్రవచనం ఎత్తి పాడుతూ ఉంది. అలాగే
దేవుని యొక్క దూత యేసు దగ్గరికి వెళ్ళింది, నీ భార్య పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది, ఆమెను చేర్చుకోవడానికి నీవు ఎంత మాత్రము భయపడదు. మనుషులు చెప్తే నమ్ముతాడంటే నమ్మడు. ఎవరైనా చెప్పారు? దేవుని యొక్క దూత వెళ్ళి చెప్పింది. ఈ పరిశుద్ధాత్మ కార్యం ఎందుకు జరిగిందంటే వీరిద్దరు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారు కలిసి దేవుని స్తుతించారు. కరెక్ట్ పీపుల్ అంట. ఎవరికి కలపాలో పరిశుద్ధాత్మ దేవుడికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి కలపాలో పరిశుద్ధాత్మ లీడింగ్ లో ఉన్న వారిని దేవుడు అలా కనెక్ట్ చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధాత్మ లీడింగ్ లో ఉండటం ద్వారా సమస్యను పరిష్కరించుకున్నటువంటి స్త్రీగా మనము మరియను చూడొచ్చు. మూడవ లక్షణం ఏంటంటే మరియ విధేయత కలిగినటువంటి స్త్రీ. విధేయత అంటే లోబడేటువంటి స్వభావము కలిగినటువంటి స్త్రీ. మరి ఆ లూకా సువార్త 1:38 మరి సర్వోన్నతుని శక్తి నేను గొప్పకుంటది, కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఇది ఎలా జరుగుతుందని ప్రశ్నించిన తర్వాత ఆ మంటది నీ మాట చెప్పున జరుగుగా. అంటే ఆ పరిశుద్ధాత్ముడికి విధేయత చూపించినటువంటి స్త్రీ, లోబడినటువంటి స్త్రీ. ఆ మాటకు లోబడటం చిన్న విషయమేమి కాదండి. ఇందాకే నేను మాట్లాడాను కదా, వివాహం కాకుండా గర్భాన్ని ధరించింది కనుక చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న విషయమేమి కాదండి. అలాంటి పరిస్థితుల్లో అంటది నీ మాట చెప్పున జరుగును కాక. వాక్యంలో మనం ఆలోచన చేస్తే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని రాయబడింది. దేవునికి స్తోత్రం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మరి మరియా కానా విందులో అంటది ఆ ద్రాక్షరసం అయిపోయింది అంటే ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన దగ్గరికి వెళ్ళింది, కుమారుడు కదా మరి అద్భుతం చేసేస్తాడు నాకు వెళ్తే. ఆయన నా సమయం ఇంకనూ రాలేదు. ఈవిడ మానవ స్వభావం అయితే వెంటనే ఏమవ్వాలి? తిరగబడి అరే నిన్ను నీ యొక్క తల్లిని నేను కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయవా, నా కోసం ఒక అద్భుతము చేయలేవా అని ఎదురు దెబ్బలాడేది. అక్కడ సైలెంట్ అయిపోయింది. ఆయన ఏం చెప్తే అది చెయ్యండి, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. హవ్వైతే మాటకు విధేయత చూపలేనట్టుగా మనం చూస్తున్నాం, కానీ మరి ఆ మాటకు విధేయత చూపిన విధానం మనకు వాక్యంలో కనబడుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలమైన మనం ఎంతమంది విధేయత కలిగిన వారిగా ఉన్నాం? ఎంతమంది భర్త మాటలు లోబడుతూ ఉన్నారు? చెప్తారు ఏంటంటే అడిగితే కదండి. ఎంతమంది లోబడుతూ ఉన్నారు? చాలా మందికి పెళ్ళైన దగ్గర నుంచే కళ్ళు అంటారంట స్త్రీలు, నా భర్త నా మాట వినాలి, నా గొంగుకు ముడేసుకుని నేను పట్టుకొని ఇప్పుకోవాలి. నేను ఒక స్త్రీతో మాట్లాడుతుంటే ఆ స్త్రీ అంది, మా ఊర్లోనండి ఒక సహోదరు ఉందండి, ఆవిడ ఎంత చెప్తే వాళ్ళ భర్త అంతే చేస్తాడండి, ఏదో రాసిస్తారంట కదండి. ఏంటంట భర్త అంట భార్య మాటకి ఏ వినాలి, ఎవ్వరి మాట అనుకున్నట్ట ఏదో రాసిస్తారంట కదండి. అంటే నాకు ఏదైనా తెలిస్తే మరి నేను చెప్తానో మరేంటో నాకేమీ తెలియదు. నాకే షాంపూలు రాస్తే మరి భర్త మాట వింటారో మనకు తెలియదు. నేను అనుకుంటాను ఇలాంటి వాళ్ళ ఆశలన్నీ తీసుకోవడానికి షాంపూ ప్యాకెట్ అన్నట్టుగా మీ భర్త మీ మాట వింటాడు, షాంపూ కొనంటారు అంటే కొనేసి శుభ్రంగా రాసిస్తారేమో. కానీ అలా వాక్యంలో ఉందండి. వాక్యం ఏముంది? భర్త మాటకు భార్య లోబడాలి, సహించుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఇంటికి రావచ్చు, కోపంగా రావచ్చు, ఏదో మాట అనొచ్చు. వెంటనే మూట ముందు సర్దుకొని మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడ నన్ను ఎవరు అనలేదు, నాకు కావాల్సిన ఎంత పెట్టలేదు, అక్కడ గుంపుల మీద నడిచాను నేను మా తండ్రి దగ్గర, మీ దగ్గర నేను ఎంత ఇబ్బంది పడుతున్నానని రివర్స్ అయిపోయి చాలా మంది కుటుంబాలు పాడు చేసుకుని విచ్ఛిన్నం చేసుకునేటువంటి స్త్రీలు ఉంటారు. స్త్రీకి సహనము చాలా అవసరం అండి. కొంతమంది ఆ యొక్క ఆ ఊపిరి మీద అట్టేస్తే ఎలా పొంగుతుందో అలా పొంగిపోతారు చిన్న విషయానికి. నన్ను అంటారా, నన్న ఒక్క మాట పడటానికి, ఒక్క మాట సహించుకో
భర్త మాటకు లోబడాలి. వాక్యము సెలవిస్తూ ఉంది కనుక లోబడాలి. అవిధేయులైతే ఒకవేళ ఏం చేయాలి? అవిధేయులైతే కూడా వాక్యము వలన తమ భర్తలను రాబట్టబడవచ్చును, ప్రార్థన వలన రాబట్టబడవచ్చునని వాక్యంలో రాయబడింది కనుక అదే ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప ఇంకేదో చేసేద్దాం, ఏదో రాసేద్దాం, ఏదో పూసేద్దాం, దాంతో జరగని పని. భర్త మాటకు భార్య ఏం చూపించాలండి? విధేయుడిని చూపించాలి. యెజబెల్ అనుకుందంటే నా భర్త నా మాట వినాలని. ఆ కుటుంబం ఏమన్నా క్షేమకరంగా ఉందండి? ఆ కుటుంబం ఎంత అబాసు పాలైపోయిందో మీరు చూడండి. ఎప్పుడైతే భార్య తన ఇష్టాన్నే జరిగించుకోవాలని ఆశపడుతుంది, ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండదండి. శిరస్సు యజమానుడైనటువంటి భర్తకు, క్రీస్తుకు సంఘము లోబడినట్లుగా స్త్రీ తన భర్తకు లోబడాలి. ఇంకా పెద్దల మాటకు విధేయత చూపించవలసినటువంటి అవసరం. చాలా మంది భర్తకు లోబడతారు, పెద్దలకు లోబడతారు, కానీ సేవకుల మాటకు విధేయత చూపించరు. మరి సేవకులకి ఎంతమంది విధేయత చూపిస్తా ఉన్నారు? హెబ్రీ పత్రికలో రాయబడింది, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయించున్నారు కనుక వారి మాట విని వారికి లోబడి ఉండండి అని రాయబడింది. చాలా మంది భర్తకు లోబడకపోతే కుటుంబం పాడైపోద్ది, పెద్దలకు లోబడకపోతే కుటుంబం పాడైపోద్ది అని ఆలోచిస్తారు, కానీ సేవకులకు లోబడకపోతే సంఘం పాడైపోతుంది కదా. మరి సంఘం పాడైపోతే నాకేంటి, ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం ఉందని చెప్పేసి చాలా మంది ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడు మీ సేవకులకు, ఆత్మీయ నాయకులకు ఏం చేయాలండి? లోబడి ఉండాలి. వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలియదండి. మీరు క్రిస్మస్ లో శుభ్రంగా ఎంజాయ్ చేసి ఒక రోజు క్రిస్మస్ పెట్టుకుని ఆ క్రిస్మస్కి వెళ్ళి చక్కగా మంచి వస్త్రాలు కట్టుకుంటారు. సేవకులకి డిసెంబర్ నెల అంతా కూడా ఒక రకం నిద్రలేని పరిస్థితి, విస్తారమైన ప్రయాణాలు. మరి చాలా మంది ఈ క్రిస్మస్ జరిపించడం, పండుగ జరిపించడం వీటి కోసం ఆలోచించి కుటుంబంలో ఉన్న వారికి వస్త్రాలు కొనడానికి కూడా సమయం లేదు, కొనడానికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ కూడా పరిచర్య చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. విశ్వాసులుగా కష్టము తెలియదండి. వేదిక మీద కట్టుకున్న బట్టలు కనబడతాయి, వేదిక మీద సేవకులు ఎలా ఉన్నారని కనబడుతుంది, కానీ వెనక ఉన్న ప్రయాస చాలా మంది గమనించరు. అది తప్పకుండా గమనించాలి. ఆత్మీయ నాయకులకు, సంఘ కాపరమ్మ గారికి ఎప్పుడు కూడా లోబడేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. మరి ఆ లోబడింది కనుక దీవించబడింది, లోబడింది కనుక ఆశీర్వదించబడింది, లోబడింది కనుక అసలు ధన్యురాలు అని చెప్పుకున్నారు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఆమె దేవునిలో ఆనందించేటువంటి స్త్రీ. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో అంటది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో ఆనందిస్తూ ఉంది. ఈ రోజు స్త్రీలు దేనిలో ఆనందిస్తూ ఉన్నారు? కొంతమందికి సీరియల్ చూస్తేనే ఆనందం. ఒక పాస్టర్ గారు అన్నారు, కరోనాలో చాలా దీపాలు ఆరిపోయినాయి అంటే కానీ కార్తీక దీపం ఆగలేదు. అంటే కరోనాలో ప్రాణాలు పోతున్నా కూడా చాలా మంది ఆ సీరియల్ కోసం, ఆ టైం కోసం కట్టుబడి, ప్రభా ఈ సమయంలో ఎవరికో ముగ్గురు అందట్లేదు, నువ్వు కాపాడుకోవా ప్రార్థన చేయడం మానేసి. అప్పుడు కూడా టైం అయిపోయిందా? సీరియల్ వచ్చేస్తుందా? ఇదే చాలా మంది చూడండి, గమనించండి. కొంతమందికి టీవీ చూస్తా ఆనందం, కొంతమందికి మంచి వస్త్రాలు ఉండాలి, భర్త మంచి వస్త్రాలు కొంటేదానం పండగ ఆనందం, లేకపోతే మొహమంతా మార్చేసుకుని ఇంకా పండగే లేదు, క్రిస్మస్సే లేదు, యేసుప్రభువే పుట్టలేదు, ఈ లోకానికి రాలేదు అన్నట్టుగా బయటకు మొదలెట్టారు ఇంట్లో. చాలా మంది చూడండి, వస్త్రాల్లో ఆనందము కాదు, వస్త్రాల ఆనందంగా. ఒకసారి ఒక మాట విన్నాను నేను. ఒక ఇద్దరు తోడుకోళ్ళు ఉన్నారంట. ఒక ఆవిడ 2500 రూపాయల చీర కొనుక్కుందంట. చీర కొనుక్కుని పక్కింటి పిన్ని గారికి చూపించిందంట. పక్కింటి పిన్ని గారు ఎంతమ్మా చాలా బాగుందంట, 2500 అన్నదంట. ఈవిడ విన్న చోట ఉండకుండా వెంటనే వాళ్ళ తోడుకోళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ మధ్య గారు అప్పుడే చీర కొనేశారు, 2500 అన్నదంట. ఆవిడ వెంటనే భర్తతో ఫైటింగ్ మొదలు పెట్టిందంట. 2500 ఎట్టి కొనేసాడు ఆయన, నేను ఇంకా పై చెయ్యి ఉండాలి, చిన్న చెయ్యిగా ఉండకూడదు, నాకు 5000 ఎట్టి కొంటావలేదని దెబ్బలాడితే తెల్లవారు ఆయన కూడా 5000 ఎట్టి చీర కొన్నాడంట. ఈవిడ పక్కింటి పిన్ని గారిని పిలిచి చూపించిందంట. చూపిస్తే ఈవిడ చూసి చీర చాలా బాగుందని మళ్ళీ ఈవిడ దగ్గరికి వచ్చిందంట. తోడుకోళ్ళ దగ్గరికి వచ్చి, ఆవిడకి కొనేస్తారా 5000 అన్నదంట.
మళ్ళీ ఈవిడ దగ్గర పెట్టిందంట నైట్ 5,000 చీర ఆమె కట్టుకుంటే నేను 2,500 కట్టుకున్నా, నాకు 10,000 కొంటారా ఫైటింగ్ జరిగిందంట. తట్టుకోలేక ఈవిడ కొన్నాడంట. తర్వాత రోజు మళ్ళీ ఈవిడ పక్కింటి పిల్లి గారు చూపించింది అంటే మీరు ఆలోచించేసుకోండి. ఈవిడ పక్కింటి పిల్లి గారు చూపించింది, ఈవిడ ఎలా చెప్పింది, ఆవిడ ఈవిడ చెప్పింది 20, 30, 10, 40, 50,000 వరకు వెళ్ళారంట. మరి తర్వాత ఏం జరిగిందని అది అంటే చూడండి, వాళ్ళకి పండుగ ఎక్కడుందంటే వస్త్రాల్లో. కొంతమందికి ఇదే వ్యామోహం, ఏం చేయాలి, ఏమి ధరించుకోవాలి, ఎలాంటి వస్త్రాలు కొనుక్కోవాలి, ప్రజల్ని తమ వైపుకి అట్రాక్ట్ చేసుకునేలాగా వస్త్రాలు ధరించుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ఓహో, ఎవరికి మనం ఆ ప్రజలకు ఆర్భాటంగా కనపడకుండా పరిశుద్ధంగా ఉందాం, పవిత్రంగా ఉందాం అని ఆలోచించుకునే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. ప్రజలందరూ నా వైపే చూడాలి, వివాహానికి వెళ్తే నా వైపే చూడాలి, ఎక్కడికైనా నా వైపే చూడాలి, అలాంటి వస్త్రాలు ధరించుకోవాలని ఆశపడతా ఉన్నారు. అది కాదండి, అది దాని ద్వారా మనకు ఆనందం కాదు. దేవుడిని స్తుతించడంలో ఆనందం పొందాలి, దేవుడిని ఆనందించడంలో మీరు ఆనందం పొందాలి. విపరీతంగా రెడీ అయిపోవడంలో ఆనందం కాదండి. విపరీతంగా రెడీ అయిపోవడం ఆనందం, లేకపోతే విపరీతమైన వంటలు చేస్తేనే ఆనందం, మేడలు విందులు సౌందర్యాన్ని పెంచుకుంటే ఆనందం, విందులు విలాసాలు కిట్టి పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలకు వెళితేనే ఆనందం. దైవ భయం లేనటువంటి స్త్రీలుగా ఎంత మాత్రమూ ఉండకూడదు. దేవుడిలో మీరు ఆనందించండి. మీకు సమయం ఉంటే దేవుడిని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుడిని కనపరచండి. ఈ క్రిస్మస్ టైంలో మరి మంచి వస్త్రాలు వేసుకుంటే పండుగ, లేకపోతే ఏదో చేస్తూనే పండుగ, ఏదో చేస్తూనే పండుగ కాదండి. మనము మన లోక రక్షకుడైన యేసు ప్రభువారు ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి శ్రేష్టమైన మనల్ని ప్రేమించి, ఎన్నికలేని మనల్ని ప్రేమించి, అర్హత లేని మనల్ని ప్రేమించి ఆ తండ్రితో మరి సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా పరలోక మహిమను విడిచిపెట్టి మీ కొరకు నా కొరకు ప్రేమించి నరుడిగా నరావతారిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినందుకు ప్రభు వందనాలు ప్రభు, నీకు థాంక్స్ ప్రభు. నా కోసం వచ్చినందుకు నన్ను ప్రేమించొచ్చావు ప్రభు, కేవలం నన్ను ప్రేమించొచ్చావు ప్రభు, నీకు వందనాలు ప్రభు అని 2 చేతులు పైకెత్తి మోకరించి ఆయనకు స్తుతులు చెప్పి ఆయనకు స్తోత్రాలు చెప్తే అదే క్రిస్మస్. దేవుని స్తోత్రం. చాలా మంది ఏ శైలంలో పెట్టేస్తారు, ఏ శైలంలో పెట్టేసి విందులు వినోదాలు అవి ఇవి అదే క్రిస్మస్ అనుకుంటారు. అది క్రిస్మస్ కాదు, దేవుడిలో ఆనందించడమే క్రిస్మస్. గమనించండి, మరి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఆమె పవిత్రమైనటువంటి స్త్రీ, రెండవదిగా ఆమె పరిశుద్ధమైనటువంటి స్త్రీ, మూడవదిగా మనం గమనిస్తే ఆమె విధేయత కలిగినటువంటి స్త్రీ, నాలుగవదిగా మనం గమనిస్తే ఆమె దేవుడిలో ఆనందించేటువంటి స్త్రీ. ఈరోజు స్త్రీల క్రిస్మస్ జరుపుకునేటువంటి మనం ఏ విధముగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. కొంతమంది స్త్రీల క్రిస్మస్ జరుపుకుంటాక గొడవలు పెట్టుకుంటారు. ఎందుకంటే జరుపుకుంటాకి నువ్వు బాకి భాగమా, నేను ప్రార్థన, ఆవిడ ఫస్ట్ ప్రార్థన, నేను సెకండ్ ప్రార్థన, ఇలా ఇదా ప్రోగ్రామ్స్ ఇదే దెబ్బలాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది వాక్య ప్రకారము కాదండి. విధేయత కలిగిన స్త్రీ భార్య. మాకు పాటించారా, పాడము ఇవ్వలేదా, చేయలేదు. ఇప్పుడు ఏమైంది, ఇంట్లో ఉండే దేవుడు స్తుతిస్తాను కదా, ప్రార్థనించేలా చెయ్యి, లేకపోతే చేయలేదు. దానికోసం కూడా దెబ్బలాంటారు, దానికోసం కూడా ఒక్కసారి గమనించండి. విధేయత కలిగినటువంటి స్త్రీ, దేవుడిలో ఆనందించేటువంటి స్త్రీ. ఆ మరియ గారికి ఉన్నటువంటి గుణ లక్షణాలు మనము కలిగి ఉండి మన కుటుంబాలను మంచిగా నడిపించుకుంటూ, మీ బిడ్డల్ని మంచిగా నడిపించుకుంటూ, మీ కుటుంబాల్లో ఒక పరలోకపు ఆనందం ఉండాలని, మీ కుటుంబాల్లో గొప్ప దేవుని సన్నిధి దిగి రావాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుతా ఉన్నాను. అందరూ కూడా 2024 సంవత్సరంలోకి సంతోషంగా ప్రవేశించాలి. కుటుంబాలు ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఇంకా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుల్లో ఎదుగుతూ కుటుంబాన్ని భయభక్తులతో నడిపించుకుంటూ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీల వల్ల మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ